చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామంలో తిరుపతి లడ్లు ప్రసాదాన్ని మన ఎలక్షన్ స్లిప్పులతో పాటు ఇవ్వటం దాని మీద మాట్లాడదామని వచ్చామండి. ఇవాళ మనం అనుకునేది ఏంటంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నో ప్రశాంతయే అని ప్రార్థనను ప్రారంభిస్తాం. ఎవరైనా ప్రార్థన చేసుకునేప్పుడు దేవుని ప్రార్థనను ప్రారంభించేటప్పుడు మనం చదివే శ్లోకం అది. ఆ శ్లోకంలో అర్థం ఏంటంటే, ప్రసన్నమైన నిర్మలమైన వదనం రూపం, దానికి ప్రతిరూపమే ప్రసాదం అని మనం భావిస్తాం. ఆ ప్రసాదాన్ని ఆగమ శాస్త్రంలో ఎలా తయారు చేయాలి, ఎలా దాన్ని నైవేద్యంగా పెట్టాలి అనేది ఒక పద్ధతి ప్రకారం ఆ టీటీడీలో ఆగమ శాస్త్రంలో ఉంది. దానికి పండితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీని మీద ఇవాళ ఎందుకు మాట్లాడతలేదనేదే నా యొక్క ప్రశ్న. ఎందుకంటే మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత, గర్భగుడిలో నుంచి దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మనం లెఫ్ట్ సైడ్ మెట్లెక్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ వకుళమాత ఉంటుంది. వకుళమాత అంటే ఎవరు? శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తల్లి. ఆమె ఆధ్వర్యంలో ప్రసాదాలు జరుగుతాయని మనం నమ్ముతాం. ఆ ప్రసాదాలు జరిగే పోటు అంటే ప్రసాదాలు తయారు చేసే యొక్క వంటశాలని పోటు అని పిలుస్తారు. ఆ పోటుని అమ్మవారు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కొడుక్కి ఏ విధమైన ప్రసాదాలు తయారు చేస్తున్నారు, ఏ విధమైన అన్నం పెడుతున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది అవన్నీ కూడా ఆమె చూసి కొడుక్కు కావలసిన విధంగా తయారు చేసుకుంటుందని మన నమ్మకం. అంటే ప్రసాదానికి మనం అంత ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చి ఒక లడ్డు కోసం మనం ఒక లడ్డు అయితే మామూలుగా ఇస్తారు టికెట్ మీద, ఇంకొక 4 లడ్లు కావాలని పరిస్థితే కనుకైతే అక్కడ ఎమ్మెల్యే లెటరో ఏదో రికమెండేషన్ ఉంటే తప్పితే 5 లడ్లు 3 లడ్లు 4 లడ్లు బయటకు వచ్చే పరిస్థితి లేదని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ కూడా తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ఉంటారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఉంటాం. దానిలో ఉన్నటువంటి బాధలు మనమందరం అనుభవించినవే. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పదలిచాను. ఇవాళ చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామంలో, అంటే ఇవాళ మనకి తెలిసింది ఒక్క గ్రామమే. ఇలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎంతోమంది లడ్లు పంచుతున్నారు. నీకు స్లిప్పులతో పాటు ప్రతి ఇంటికి లడ్లు ప్రసాదం ఇవ్వటం జరిగింది. దీంట్లో హిందూ మతస్థులు ఉంటారు, వేరే మతస్థులు ఉంటారు. వేరే మతస్థులకి లడ్డు ఇస్తే వాళ్ళు ఏ విధంగా భావిస్తారు? నిజంగా పవిత్రమైన ప్రసాదం భావిస్తారా? ప్రసాదం అంటే మనం ఇందాక మీకు చెప్పాం, అంత పవిత్రతతో భావించి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మనకు వచ్చిందని చెప్పి ఆ ప్రసాదం మనం ఇంతింత చిన్న ముక్కలుగా చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులకి భక్తులకి పంచుతాం. దానికి అంత ప్రారస్థం ఉన్నది. అలాంటి ప్రారస్థమైన ప్రసాదాన్ని లక్షల లడ్లు ఏ విధంగా బయటకు వస్తున్నాయో, నిజంగా ఈ తిరుపతిలో తయారైన లడ్లేనా, ఎక్కడన్నా వేరే చోట తయారు చేసి తిరుపతి లడ్లు అని చెప్తున్నారా అని అనుమానం కూడా వస్తుంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇలాంటి నీతి మాలిన చర్యలు ఇవాళ దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని తమ ఎన్నికల్లో గెలవటం కోసం ఉపయోగించుకోవటం ఏ విధంగా న్యాయమని మిమ్మల్ని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దీనిలో ఇంకోటి, ఇవాళ హిందూ మతం మీద జరుగుతున్న దాడుల్లో భాగమే ఇలాంటివి కూడా. నిజంగా ప్రసాదం మీద మనకంత భక్తి ఉన్నప్పుడు ఆ భక్తిని తగ్గించడానికి, అందరికీ ప్రసాదం ఇచ్చి దాని మీద ప్రారస్థం తగ్గించడానికి ఇది ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ 20 నెలల పరిపాలనలో ఇవాళ ఒక్కదాంతో ఇది ఆగలేదు. 20 నెలల్లో ఇవాళ నీకు టీటీడీలో రకరకాల ఇష్యూస్ జరిగినాయి. అవన్నీ కూడా మీకు తెలీదు. కొండ మీద అన్యమత ప్రచారంతో పాటు శ్రీవారి ఆస్తుల అమ్మకానికి ప్రయత్నించారు. తర్వాత నీకు తిరుపతి లడ్లను బల్క్గా అమ్మటం ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టాలని ప్రయత్నించారు, స్థలాలు అమ్మాలని ప్రయత్నించారు. వాటితో భాగంగా ఒక మతం మీద నమ్మకం లేని వ్యక్తిని ఎస్సీబీసీ ఛానల్కి పెడితే ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకత వస్తే వీటన్నిటినీ తప్పుకొని సర్దుకోవడం జరిగింది. తర్వాత ఇవాళ దేశంలో 114 గుళ్ళ మీద ఇవాళ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. నేనే హిందువునంటూ ముందుకొచ్చి ఇవాళ వీళ్ళ అంతర్వేదిలో కొత్తగా రథాన్ని ప్రారంభించడానికి వెళ్ళారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి హిందూ మత ప్రచారం మీద, వ్యతిరేక ప్రచారాల మీద, వీటన్నిటి మీద ఖండన చేస్తూ తక్షణం ప్రభుత్వం తిరుపతి లడ్ల పంపకంపై ఎంక్వైరీ చేయాలని, తక్షణం ఇలాంటివి వెనక్కి తెప్పియాలని, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతున్నాము. దీని మీద ఎంక్వైరీ చేసి తక్షణంగా చర్యలు
తీసుకొని టీటీడీలో లడ్లు ఏ విధంగా బయటకు వచ్చినాయి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.